ఈ కవితా సంపుటి శీర్షిక మట్టి గోడలు. చూడగానే ముఖ చిత్రం, ఈ ముఖ చిత్రంలో ఎంతో భావం ఉంది. దీంట్లో కూలుతున్న దృశ్యాలు, మట్టి గోడలు కూలుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. దీన్ని బట్టి ఈ కవిత్వం ఎంత బలమైందో మనం అంచనా వేయచ్చు. ఈ సంపుటి చివర్లో కవి అందమైన కవిత్వం రాసుకున్నాడు. తన జీవితంలోని తను అనుభవించిన కవిత్వం. మట్టి పెంకను రాతి బండకు నూరి పుండు మీద రాసి వైద్యం చేసుకున్న జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు దర్శనమిస్తాయి. మట్టి కూడా మందే. అప్పుడు నల్లని మట్టిని ఒళ్ళంతా రాసుకొని పారే నదిలో స్నానం చేసి ఒంటి మైలను కడిగేసుకున్నది యాదుంది. మట్టి కూడా మందే అప్పుడు అంటాడు ఈ కవి. నిజంగా అసలు కవిత్వం రాయడానికి మనిషికి ఏం కావాలి? కాసింత సంస్కారం కావాలి. ఆ సంస్కారము మన కవిత్వాన్ని కూడా చాలా ఉన్నతంగా, శైలి, శిల్పం లాంటివి బలంగా రావడానికి ఎంతో ఉపకరిస్తాయి. అంతేకాదు, నిజమైన కవిత్వం రాయడానికి మనిషికి ఏం కావాలి? ఒక హృదయం ఉండాలి. కవికి ఒక తపన ఉండాలి. దాంట్లోంచి, ఆ తపనలోంచి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని మనం రాయగలుగుతాం. అలాంటి తపన ఉన్నటువంటి ఒక మహోన్నత వ్యక్తియే నేరెళ్ళ హనుమంతు. ఆయన ఆత్మీయతకు మారు పేరు. నిర్మల్ కేంద్రంలో ఉన్నటువంటి కవులందరికీ అత్యంత సన్నిహితుడు. కవిత్వం ద్వారానే కాదు, తన వ్యక్తిత్వం ద్వారా నలుగురిని ఆకట్టుకొని కవిత్వం రాసే ఒక సాదాసీద మనిషి రాసిన కవిత్వమే ఈ మట్టి గోడలు. కవిత్వంలో అద్భుతమైన సోయగాలు ఉండాలంటే నర్మగర్భితంగా, ఆడంబరంగా చెప్పాలా? కవిత్వం అంటే ఎలా ఉండాలి? అర్థం కాని పొడి పొడి పదబంధాలతో సాలెగూటిలా ఉండాలా? ఈ అన్వేషణ క్రమంలో ఎన్నెన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. నేరెళ్ళ హనుమంతు వారిది ఎలాంటి ఆడంబరాలు లేని కవిత్వం. ఈ కవిత్వం రాయడానికి ఆయన ఏ గ్రంథాలని అధ్యయనం చేయలేదు, ఏ కవులని అనుసరించలేదు కూడా. వివిధ సందర్భాల్లో కవి తన హృదయ స్పందనను, కలతని కవితగా, తన ఘోషని కవిత్వంగా కాగితంపై పెట్టాడు. కవిత్వం అంతే ప్రతిభకు నిదర్శనం కానే కాదు. కవిత్వం మనిషితనానికి నిదర్శనం. చాలామంది ఇతరులను హింసించి ఆనందం పొందుతారు, విందులు చేసుకొని వినోదం పొందుతారు. ఇది నేటి వ్యవస్థ తీరుతెన్నులు. కానీ నేరెళ్ళ హనుమంతు ఎప్పుడు ఆనందం పొందుతాడో అతని కవిత చదివితే తెలుస్తుంది. ఎండిన కొమ్మలు చిగురిస్తే ఆనందం, మండిన గొంతులు చల్లబడితే ఆనందం, దీనార్తులకు తోడైతే ఆనందం, తడి తడిగా తగులుతుంటే గుండె మెలిపెట్టుగట్టుగా ఉంది. నిజంగా ఈ పదాలనేవి మన చెవుల్లోకి ఇంపుగా వినబడుతున్నప్పుడు మన గుండెలో ఎక్కడో మెలిపెట్టున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా మన సమాజం చుట్టూ పరిభ్రమిస్తూ గుండెల్ని పిండే బాధలేవో మనల్ని వేధిస్తాయి. కవిత్వం ఎప్పుడు సత్యమై ఉంటుంది. సత్యానికి ఉన్న శక్తి ఎలాంటిదో మనసు పొరల్ని తెంచుకొని అనే శీర్షికతో రాసిన కవిత చదివితే మనకు అర్థమవుతుంది. తన స్పందింపజేసిన ప్రతి దృశ్యాన్ని తనదైన శైలిలో వ్యక్తీకరించారు నేరెళ్ళ హనుమంతు. ఆకాశంలోని మేఘాలు ఉత్తరాలై నీటి అక్షరాలను కురిపిస్తే పలకలు చేసి దిద్దుకుంటారు రైతన్నలు అంటూ తన
కవి తన ఎంతో ప్రతిభావంతంగా కవిత్వీకరిస్తాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన కవిత తెలంగాణ దీన వ్యధని చిత్రిస్తూనే తెలంగాణ ఎందుకియ్యరో తేల్చుకుందాం అంటూ తన ఆక్రోశాన్ని ఈ కవితలో వెల్లడిస్తాడు. మానవత్వం కోసం అనే శీర్షికతో రాసిన కవిత దగ్గర నిజంగా నేను కొంచెంసేపు ఆగిపోయాను. ప్రతి మనిషి ఆలోచింపజేసే కవిత ఇది. స్వార్థంతో అల్లుకుపోయిన మన దేహాన్ని, అసమానతల వలలో ఇరుక్కుపోయిన మన హృదయాన్ని, గాలి గదులతో నిండిన మన ఊపిరితిత్తుల్నే కాదు మనల్ని మనం తడుముకుంటాం. కూలుతున్న అడ్డుగోడ మనిషి అంతర్చైతన్యం, ప్రశ్నిస్తున్న తాత్విక భావన మనల్ని సత్యం వైపు నడిపిస్తాయి. అక్షర బాటలు వేద్దాం ఈ శీర్షికతో రాసిన కవితలో నెరెళ్ళ హనుమంతు ఎంతటి ప్రతిభా సంపన్నుడో ఈ రెండు కవిత్వ పాదాలు చదివితే చాలు తెలుస్తుంది. కవిత్వం రాసి పారేసుకున్న చిత్త కాగితాలను ఏరుకున్నాను, చిత్తంటే నా చిత్తభ్రమలకు నిజప్రతులు అంటాడు. అలా అనడంతో మన కళ్ళు చెమరుస్తాయి, మన ఆలోచనలకు పదును పెడతాయి ఈ పంక్తులు. నిజంగా ఇదే కవితలో పిడికిల్లో బందీ అయిన భావాలు స్వేచ్ఛగా రెపరెపలాడుతున్నాయి. పనికి రావనుకున్న పదాలు తీరం చేరిన కెరటాలైనాయి అంటూ ఆహ్లాదకరమైన భావ పరిమళాల్ని వ్యాపింపజేశారు కవి. దేశం దేహం అనే కవితలో ఈ దేశం మన దేహం ఒకటే, దేహాన్నే కాదు దేశాన్ని కాపాడుకుందాం అని అనడంలో ఒక సరికొత్త వ్యక్తీకరణ. ఇది ఆయన దేశభక్తికి నిదర్శనం. మట్టి గోడలు కవిత పేదవాని బాల్య జీవన చిత్రం ఆయన దేశభక్తికి నిదర్శనం. మట్టి గోడలు కవిత్వంలో